ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వివేకోజాము ప్రార్థన. ఈ వేకోజామున మీ అందరికీ ప్రభునామంలో శుభములు తెలియజేస్తూ ఒక చక్కని స్తుతి కీర్తన పాడుకుందాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సముద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఈ దిన వాక్యము చదువుకుందాము. 106వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభునందు ప్రియమైన దైవజనమ, ఈ కీర్తనలోని సందేశం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు దేవుని వాక్యం మీద, ఆయన మార్గాల మీద పదే పదే చేసిన తిరుగుబాటును, భ్రష్టత్వాన్ని వివరించేటువంటి కీర్తన. ఈ కీర్తన పశ్చాత్తాప కీర్తనగా వర్ణించబడింది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొందిన తర్వాత దేవుడు వారికి చేసినటువంటి మేళ్ళన్నీ, అద్భుత కార్యాలన్నీ వారు మర్చిపోయినారని ఈ కీర్తన అంతా కూడా 1 నుంచి 48 వచనాల వరకు ఆయన చక్కగా కీర్తనకారుడు వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆయన అంటాడు, మొట్టమొదటి వచనంలోనే దేవుణ్ణి ఆయన మనమందరం స్తుతించాలని, లేదా ఇశ్రాయేల్ ప్రజలంతా స్తుతించాలని. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును అంటాడు. ఇంకా 3వ వచనంలో అయితే ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొనువారు ధన్యులు అంటారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క దయను, నీతిని మర్చిపోయారు, మేలులు పొంది మర్చిపోయారు. కాబట్టి దేవుడు వారిని చాలాసార్లు శిక్షిస్తూ వచ్చాడు. కనుక ఈ కీర్తనలో కీర్తనకారుడు ఇచ్చేటువంటి హెచ్చరిక అదే. దేవుని ప్రజలారా, దేవుడు చేసిన మేళ్లను మరవకుండా ఆయనను స్తుతించండి, ఆయన దయాళుడు, ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిరంతరం ఉంటుందని తెలియజేస్తూ వచ్చారు. అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేల్ ప్రజల మీద తిరిగి కనికరం చూపి వారిని కాపాడుతూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం కూడా ఇశ్రాయేల్ ప్రజల వలనే దేవుడు చేసిన మేళ్ళని మర్చిపోకూడదండి. ఆయన మేళ్ళని మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనం ప్రకారంగా మనం ఏం చేయాలి? ఎల్లవేళలా ఆయన నీతిని అనుసరించి ఈ లోకంలో నడుచుకోవాలి.
అలా నడుచుకున్నట్లయితే మనం ధన్యులం. కనుక దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని మనం ముందు వెతికేటువంటి బిడ్డలంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని నిత్యము కాపాడుతాడు. ఆయన కృప మన మీద నిరంతరం ఉంటుంది. మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డలని ఆశీర్వదించి వర్ధిల్ల చేస్తాడు. ఆ విధంగా మనం నడుచుకుందుము గాక. ఈ వేకోజామున దేవుడు చేసిన మేళ్ళను ఒకపరి మనం జ్ఞాపకం చేసుకొంచు, ఆయన్ని కీర్తించి, ఆయన ఘనపరిచి, ఆయన ఆరాధించడానికి దేవుడు మనకు మరి ఒక రోజునిచ్చాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ దినమంతా దేవుని కొరకు మనం బ్రతుకుదాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఆయన మనల్ని కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన. ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. యెహోవాను స్తుతించుడి, ఆయన కృప నిరంతరమును అనేటువంటి మాట, ఆయన దయాళుడు అనేటువంటి మాట మీరు మా జ్ఞాపకం చేసినందుకే వందనాలు. ఆయన దయ ద్వారానే మనం అందరం ఈ లోకంలో బ్రతికామనేటువంటి విషయాన్ని కీర్తనకారుడు తెలియజేసినట్లుగా ప్రభువా, మేము కూడా నీ యొక్క దయను, నీ కృపను, నీ ప్రేమను జ్ఞాపకం చేసుకొంచున్నాం. నీ కృప మా మీద నిరంతరం ఉండలాగున నాయన మమ్మల్ని మీరు కాపాడండి, మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. మీరు ఇచ్చినటువంటి ఈ వేకోజామును బట్టి వందనాలు. మా ప్రియులందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. వేకోజాము ప్రార్థన చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. వారి అవసరాల అక్కర్లు తీర్చండి. వారి పనులలో తోడుగా ఉండండి. వారి ఉద్యోగాల్లో, వారి రాకపోకల్లో మీ కృప చూపించి నడిపించండి. వారి బిడ్డల విషయంలో, వారి కుటుంబాల విషయంలో, వారి ఆర్థిక పరిస్థితుల విషయంలో, వారికి ఉన్నటువంటి ఈతి బాధల విషయంలో మీ కృప తోడుగా ఉంచి నడిపించి వారిని ఉద్ధరించి నీ కొరకు నిలబెట్టుకోమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.